ఎస్ఎస్‌సిలో ఏం జరుగుతుంది? గత కొద్ది రోజులుగా ఎస్ఎస్‌సి మీద నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న పోస్ట్ ఫేజ్ 13 అనే ఎగ్జామ్‌లో జరిగిన కొన్ని అవకతవకల గురించి విద్యార్థులు రోడెక్కారు. అయితే పోస్ట్ ఫేజ్ 13 ఎగ్జామ్‌లో లాస్ట్ మినిట్‌లో ఎగ్జామ్‌ని రద్దు చేయడం, అదే రోజు ఎగ్జామ్ సెంటర్‌ని చేంజ్ చేయడం, ఎగ్జామ్ సెంటర్‌లు ఇతర రాష్ట్రాలకు తరలించడం లాంటి సమస్యలను విద్యార్థులు ఫేస్ చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల కంప్యూటర్స్ ఆగిపోవడం, మౌజులు పనిచేయకపోవడం, కనీస సౌకర్యాలు లేని ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం, ఒక్కొక్క విద్యార్థి హోమ్ స్టేట్ నుండి అండమాన్ నికోబార్‌కి లాంటి స్టేట్‌లకు రవాణా వ్యవస్థ లేని స్టేట్స్‌కి ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ విద్యార్థులు ఫేస్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వెండర్ చేంజ్. ఇంతకుముందు ఎస్ఎస్‌సి నిర్వహించే పరీక్షలను టీసీఎస్ అనే సంస్థ నిర్వహించేది. ఇప్పుడు ఆ వెండర్‌ని చేంజ్ చేసి ఎడిక్విటీ అనే సంస్థకిచ్చారు. ఈ ఎడిక్విటీ అనే సంస్థ కొన్ని రాష్ట్రాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటుంది. ఎడిక్విటీ అనే సంస్థ మీద పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ లాంటి నిషేధాలు కొన్ని స్టేట్‌లో ఉన్నాయి. అదే సంస్థకు ఇప్పుడు ఎస్ఎస్‌సి పగ్గాలు అప్పజెప్పడం చాలా దారుణమని విద్యార్థులు రోడెక్కారు.